కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కుల వివక్షత, జాతి వివక్షత, మత వివక్షత ఎక్కువైపోయినాయి. గతంలో ఇప్పుడు కానీ ఇటువంటివి లేవు, ఉండేటివి కానీ చాలా తక్కువగా 1 or 2% ఉండేటివి. ఇప్పుడు అవి ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా ఇవే. ఆ కుల వివక్షత, జాతి వివక్షత ఇప్పుడు కాలేజీలో కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్, ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా కుల వివక్షత నడుస్తుంది. రీసెంట్గానే చంద్రగిరి దగ్గర ఒక ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్, పేరు చెప్పుకోకూడదు కానీ మీకు అందరు కూడా తెలిసే ఉంటుంది. ఆ కాలేజీలో ఎప్పటి నుంచో కుల వివక్షత అయితే ఉంది. మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా ఆ కాలేజీకి ఆ నేమ్ అనేది ఉండేది. ఆ కాలేజీలో చేరకపోవడానికి కూడా చాలామంది, మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా ఆ కాలేజీ మీద ఆ ఒపీనియన్ అయితే ఉండేది. ఆ కుల వివక్షత ఎక్కువగా ఉంటుంది అక్కడ అని చెప్పేసి మాట్లాడుకునే వాళ్ళు. కానీ తర్వాత ఈ మధ్యకాలంలో అంతగా వినపడేది కాదు. ఓకే, మొత్తం కూడా సెటిల్మెంట్ అయిపోయినాయేమో, సైలెంట్గా ఉందేమో, ఇప్పుడు ఎక్కడ ఏం లేవు అని చెప్పేసి అనుకున్నాం. నీ పాస్ గల మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఫైనల్ ఇయర్ 4th year చదివే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి జేమ్స్ అంట, అతనిని తన జూనియర్ జస్వంత్ నాయుడు, ఏదో పేరు యశ్వంత్ నాయుడు అంట, అతను యశ్వంత్ నాయుడు తన సీనియర్ అయినటువంటి జేమ్స్ని రౌడీ షీటర్లతో కొట్టించి, దాడి చేయించి, నోట్లో గుడ్డబెట్టి కొట్టి, తన సుస్సుని తన నోట్లో కూడా పోసి ఇబ్బంది పెట్టించారంట. ఎంత దారుణమో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఇంజనీరింగ్ కాలేజీలో నడిచా ఉంటే ఎవరు ఇవన్నీ కూడా. ఫైనల్ ఇయర్ చదువుతున్నామంటే ఒక దళిత కులం పేరుతో దూషిస్తూ జేమ్స్ అనే వ్యక్తిని అవమానపరుస్తూ తీవ్రంగా కొట్టారంట, తీవ్రంగా అవమానించారంట. ఆ యశ్వంత్ నాయుడు అనే వ్యక్తి రౌడీ షీటర్ రూపేష్, మరో రౌడీ షీటర్ చోటా బ్లేడ్, కిరణ్, జగ్గా, నానీలతో కారులో అక్కడికి వెళ్ళి జేమ్స్ని బలవంతంగా కారులో ఎక్కించుకొని బూతులు తిడుతూ, కులం పేరుతో దూషిస్తూ, ఆపై కారులో అందరూ పిడిగుతులు కూడా గుద్దుతూ, హాకీ స్టిక్స్ అదేవిధంగా రాడ్లతో ఇష్టం వచ్చినట్టు కొట్టారంట. కత్తితో కొంతమంది అక్కడికి రావడంతో వారంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. జేమ్స్ అపస్మారక స్థితిలో ఉండగా అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కట్లు విప్పి ఆసుపత్రి కూడా తరలించారు. కొంచెం కోలుకున్న తర్వాత తిరుచానూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన విషయం మీద పోలీసులకు కూడా వివరించారంట. అంటే ఎంత దారుణమో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో కుల వివక్షత ఏ విధంగా పెరిగిపోయిందో ఎగ్జాంపుల్. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ట్వీట్ కూడా చేశాడు. అంటే ఒక దళిత విద్యార్థి మీద జరిగినటువంటి దాడిని ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం మీద ఎవరు కూడా ప్రశ్నించలే. దళిత నాయకులు, దళితులకి హెడ్ అని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు ఉన్నారు కదా, మన మందకృష్ణ మాదిగ కానీ, అదేవిధంగా బీసీ సంక్షేమాన్ని మేము అట్లే ఇంకా ఇరగదీస్తామని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు, వీళ్ళంతా కూడా ప్రశ్నించలే. అసలు ప్రశ్నించే తత్వం పోయింది. ఎందుకంటే మన వాళ్ళు అధికారంలో ఉంటే ఏం జరిగినా కానీ అడగకూడదో ఏమో తెలియదు. కానీ కూటమి ప్రభుత్వాన్ని ఎవ్వరు కూడా ఒక్కరు కూడా ప్రశ్నించలే ఇప్పటివరకు. అదే మహిమో మనకైతే అర్థం కావడం లేదు. ఇదే వ్యవహారంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటే ఏ విధంగా గగ్గోలు పెట్టేవారు మహామేధావులంతా ఉన్నారు కదా, కొంతమంది మందకృష్ణ మాదిగ అని చెప్పేసి, అదేవిధంగా ఈ నాయకులు ఉండాలిలే, ఇంక వాళ్ళ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళంతా కూడా రెచ్చిపోయేవాళ్ళు. కానీ ఈ కూటమి అధికారంలో ఉండి ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే మాత్రం ఎవరు కూడా నోరు కూడా మెదపలే. ఎందుకో మరి అంత భయం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశాడు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు దయా, జాలి, కరుణ ఎక్కువ ఆయనకి. అవి ఎక్కువైపోవడం వల్లే మొన్న ఎలక్షన్లో ఓడించేశారు ఆయన. ఎందుకు ఆయన ఏం చేశారంటే, తిరుపతిలో ఇంజనీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారు అధికార పార్టీ నాయకుల డైరెక్షన్లో కక్ష సాధింపు చర్యలు మునిగి తేలుతున్న పోలీస్ యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమే కాదు, ఫిర్యాదుదారుల మీద ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. జేమ్స్పై దాడి ఘటనలో పోలీస్ యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించలేని పరిస్థితి. తిరుపతి ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. మానవత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశాడు. అంటే ఇవన్నీ కూడా ఆయన నోటీస్లో ఉన్నాయి కాబట్టి అధికారం
2029 ఎలక్షన్లో ఒకవేళ వాళ్ళ పార్టీ గెలిచిందంటే ఇటువంటి వాటి మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా యాక్షన్ అయితే తీసుకుంటాడు. ఇప్పుడు కానీ కేసు కట్టి ఎవరైతే ఉన్నారో మహానుభావులు యశ్వంత్ నాయుడు, అదేవిధంగా రౌడీ షెట్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళకి కొంచెం పోలీస్ వేలో వాళ్ళకు కొంచెం కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. లేదని చెప్పేసి మన వాళ్ళే అని చెప్పేసి వదిలేశారే అనుకో, జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్లో ఉంది కాబట్టి వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలీస్ అధికారుల మీద డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ అయితే తప్పనిసరిగా తీసుకుంటాడు.